సో రోజంతా మనం ఒక మొబైల్ ఫోన్ని పట్టుకోవడము, లేకపోతే కంప్యూటర్‌ని ఎక్కువగా వాడడము, లేకపోతే ఒకే చోట కూర్చున్నాము అంటే తట్టలాగా ఇంకా ఎలాంటి సమస్య లేదు. కూర్చోవడమే నా నా పని. ఇంకా కూర్చోవడమే నా పని అన్నట్టు కూర్చుంటామండి. సో ఈ విధంగా ఉన్న వాళ్ళకి, అదే విధంగా కొంతమంది పెద్దవాళ్ళకి ఇలాంటి సమస్య మనం చూస్తూ ఉంటామండి తరచుగా. సో ఈ విధంగా ఉన్న వాళ్ళలో మనం చేతులు వంకర్లు పోవడము, మన ఫింగర్స్ అనేది ముడుచుకుపోవడము, అదేవిధంగా కాళ్ళు వంకర్లు పోవడము, ఫింగర్స్ ముడుచుకుపోవడము, డీప్గా నిద్రపోతున్నప్పుడు అనుకోకుండా మన ఒక ఫింగర్ అనేది క్రాంప్ రావడము, తిమ్ముళ్ళు రావడము, నమ్నెస్ అయిపోవడము, అదేవిధంగా ఉదయం లేవగానే చాలా బాడీ అంతా స్టిఫ్గా అనిపించడం, మన ఒక హ్యాండ్ మూమెంట్ కావచ్చు, లెగ్ మూమెంట్ కావచ్చు, ప్రాపర్గా మనకి మన బాడీ సపోర్ట్ చేయదండి. సో ఈ విధంగా బాధపడుతున్నప్పుడు మనం ఏం చేస్తామండి, డాక్టర్ని కలిసేసి ట్యాబ్లెట్లు వాడిస్తున్నామండి. ప్రతి ఒక్క దానికి ట్యాబ్లెట్స్ అండి. మనకి తుమ్మిన ట్యాబ్లెటే, దగ్గిన ట్యాబ్లెటే, బాత్రూమ్కి వెళ్ళకపోయిన ట్యాబ్లెట్టే, ఎక్కువసార్లు వెళ్తున్న ట్యాబ్లెట్టే, నిద్ర వచ్చిన ట్యాబ్లెట్టే, నిద్ర రాకపోయిన ట్యాబ్లెట్టే. మన లైఫ్ స్టైల్ మొత్తం కూడా మనం ట్యాబ్లెట్స్ మీద డిపెండ్ అయిపోయామండి. కంప్లీట్గా డిపెండ్ అయిపోయాం. కానీ మన శరీరం పట్ల, మన బాడీ పట్ల మనం ఎంతసేపు రోజు టైం స్పెండ్ చేయగలుగుతున్నాము అనేది మనం కంప్లీట్గా మర్చిపోయామండి. సో ఈ విధంగా మన బాడీని మనము ఎంత ఎఫెక్ట్ చేస్తున్నామంటే, ఒకే చోట కూర్చుంటాము, మన పనులన్నీ అక్కడే అయిపోవాలి. అదేవిధంగా అక్కడే తింటాము, తినేసి కనీసం నడవమండి. మన ఒక బాత్రూమ్ కూడా పక్కనే ఉంటుంది. బాత్రూమ్ కూడా 2-3 అడుగులు అంతే, పక్కనే బాత్రూమ్ ఉంటుంది. అక్కడే తినాలి, 2-3 అడుగులు వేయాలి, బాత్రూమ్కి వెళ్ళాలి, రావాలి, మళ్ళీ ట్యాబ్లెట్ వేసుకోవాలి. ఇదే మన లైఫ్ స్టైల్ అండి. ఇదే మన ఒక లైఫ్ స్టైల్. సో ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్న హ్యాండ్స్ అండ్ లెగ్స్ వర్కౌట్ని కనుక ప్రాపర్గా ప్రాక్టీస్ చేయగలిగితే తప్పకుండా మన ఒక నర్వ్ అండ్ మజిల్ కనెక్షన్ ప్రాపర్గా మెరుగుపడి, అదేవిధంగా బ్లడ్ సర్క్యులేషన్ ప్రాపర్గా జరిగి మనకి స్టిఫ్నెస్ కావచ్చు, క్రాంప్స్ కావచ్చు, లేకపోతే నిధుల్లో అనుకోకుండా ముడుచుకుపోయే సమస్య ఏదైతే ఉందో వీటన్నిటి నుంచి బయటపడడానికి చాలా చేస్తున్నారు. సో మన ఒక ఫస్ట్ వర్కౌట్ వచ్చేసి మన ఒక చేతుల్ని ఈ విధంగా ప్లేస్ చేయాలండి. ఈ విధంగా ప్లేస్ చేయాలి, కిందకి పెట్టకూడదు, ఈ విధంగా పైకి లిఫ్ట్ చేసి పెట్టాలి. ఇప్పుడు మన ఒక పిడికిల్ని ఈ విధంగా బిగించాలండి. ఈ విధంగా బిగించినప్పుడు ఇన్హేల్ తీసుకుంటూ ఉండాలి. మన ఒక శ్వాసని ఎంతసేపు తీసుకుంటాము, ఫర్ ఎగ్జాంపుల్ 3 సెకండ్స్ కావచ్చు, 5 సెకండ్స్ కానీ, అంటే ఈ విధంగా ఎంతసేపు అయితే మనం శ్వాసను తీసుకుంటామో మీ కౌంట్ అంతే అండి. అంటే చేతిని ఈ విధంగా ప్లేస్ చేశాను, ఇప్పుడు పిడికిల్ని గట్టిగా బిగించిన వెంటనే అని శ్వాసను తీసుకున్న ఒక్కసారి శ్వాస వదిలేటప్పుడు నిదానంగా వదిలేస్తారండి. మరలా ఇంకోసారి గట్టిగా బిగించాలి, శ్వాసను వదలాలి. ఇన్హేల్, గట్టిగా బిగించాలి, ఎక్సేల్. ఈ విధంగా ఒక 15 టైమ్స్ నుంచి 20 టైమ్స్ అండి. 15 టైమ్స్ నుంచి 20 టైమ్స్. సో మన ఒక నెక్స్ట్ ప్రాక్టీస్లో మన ఒక ఫింగర్స్ మూమెంట్ చేస్తామండి. సింపుల్ మూమెంట్ అండి. దీన్ని మన ఫింగర్స్ని ఈ విధంగా చూడండి, టైట్గా కంప్లీట్గా ఫస్ట్ ఓపెన్ చేయాలి. ఫింగర్స్ని ప్రాపర్గా మొత్తం ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసి ఈ విధంగా ఒక సముద్రపు అలలాగా అనమాట, సముద్రపు అలలాగా ఈ విధంగా 2 చేతులతో ఈ విధంగా ఒక 10 టైమ్స్ టైట్గా చేయాలి. 10 టైమ్స్ చూడండి. ప్రతి ఒక్క జాయింట్, ప్రతి ఒక్క చిన్న చిన్న మజిల్స్ని కూడా మనం దీంట్లో యాక్టివేట్ చేస్తున్నాము, స్టిమ్యులేట్ చేస్తున్నాము. సో ఈ విధంగా ఒక 20 సెకండ్స్ నుంచి 30 సెకండ్స్, 20 సెకండ్స్ నుంచి ఒక 30 సెకండ్స్ వరకు ఈ విధంగా చేసి రిలాక్స్. మన ఒక నెక్స్ట్ ప్రాక్టీస్లో మన ఒక చేతిని సేమ్ ఇందాకలానే ఈ విధంగా నేలపైన పెట్టి మనం ఏం చేస్తామండి, ఒక్కొక్క ఫింగర్ని చిన్న మూమెంట్ చేస్తామండి. ఈ విధంగా పైకి లిఫ్ట్ చేయాలి, కింద పెట్టాలి. అప్ డౌన్, 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 అప్ డౌన్. ఈ విధంగా మనం ప్రతి ఒక్క ఫింగర్ని కూడా ఒక 3 టైమ్స్ నుంచి ఒక 5 టైమ్స్ వరకు ఈ విధంగా చిన్న మూమెంట్ అండి. ఇది చూడడానికి చాలా చిన్న మూమెంట్ అండి. ఇది కనుక మీరు ప్రాపర్గా చేయగలిగితే తప్పకుండా మన ఒక నర్వ్ అండ్ మజిల్ కనెక్షన్ అది ఇంప్రూవ్ అయ్యి, మన స్మాల్ హ్యాండ్ మూమెంట్స్ని ఏదైతే ఉన్నాయో అది ఇంప్రూవ్ అయ్యి మన ఒక ఫింగర్స్ కోఆర్డినేషన్ అనేది ఇంప్రూవ్ అవుతుందండి. మన ఒక ఫింగర్స్ కోఆర్డినేషన్ అనేది బాగా ఇంప్రూవ్ అవుతుంది. సో మన ఒక నెక్స్ట్ వర్కౌట్లో మన ఒక చేతుల్ని ఈ విధంగా నేలపైన ప్లేస్ చేస్తామండి. నేలపైన ప్లేస్ చేస్తాం. ప్లేస్ చేసి మనం ఏం చేస్తాము, మనకున్న బలమంతా ఉపయోగించి మన ఒక ఫింగర్స్తో ఈ విధంగా నీళ్ళని ప్రెస్ చేయాలి. గట్టిగా నీళ్ళని ప్రెస్ చేస్తాం. ప్రెస్ చేసి ఒక 3 to 5 సెకండ్స్ హోల్డ్ చేయాలి. హోల్డ్ చేసి మీద రిలాక్స్ అయిపోతాం. ఈ విధంగా ఊపిరి తీసుకుంటున్నప్పుడు ఊపిరి తీసుకుంటూ హోల్డ్ చేయాలి, గట్టిగా ప్రెస్ చేయాలి. 5, 4, 3, 2 రిలాక్స్. మళ్ళీ ఇంకోసారి 5, 4, 3, 2 రిలాక్స్.
ఇంకొకసారి గట్టిగా ఉన్న బలమంతో ఉపయోగించి మ్యాక్సిమం మనం కిందకి నొక్కాలని ట్రై చేయాలి. మన ఒక ఫింగర్స్ని గట్టిగా నేలకి వేసి నొక్కాలని ట్రై చేయాలండి. ఈ విధంగా చేయడం వల్ల మన ఒక హ్యాండ్ మజిల్స్ అనేది స్ట్రెంథనింగ్ జరగడమే కాకుండా మనకి బ్లడ్ సర్క్యులేషన్ ప్రాపర్గా జరిగి మన ఒక ఫింగర్ మూమెంట్స్ అనేది ప్రాపర్గా అవ్వడానికి చాలా హెల్ప్ చేస్తుందండి. మన ఒక నెక్స్ట్ వర్కౌట్లో మనము మన ఒక ఫింగర్స్ని ఈ విధంగా ఇంటర్లాక్ చేసుకోవాలండి. ఈ విధంగా ఇంటర్లాక్ చేసుకోవాలి. ఇంటర్లాక్ చేసుకొని మనకున్న బలమంతా ఉపయోగించి గట్టిగా ప్రెస్ చేయాలండి. ఎంతసేపు మనం ఊపిరి తీసుకుంటామో అంతసేపు ప్రెస్ చేసే ఉంచాలి. ఒక్కసారి ఊపిరి వదిలేటప్పుడు రిలాక్స్ చేసేయాలండి. ఈ విధంగా ఊపిరి తీసుకుంటున్నప్పుడు గట్టిగా ప్రెస్ చేస్తాము. ఎంత బలం ఎంత పెట్టాలని గట్టిగా ప్రెస్ చేసి ఊపిరి వదిలేటప్పుడు రిలాక్స్. ఈ విధంగా ఒక 5 టైమ్స్ నుంచి లేకపోతే 10 టైమ్స్. పెద్దవాళ్ళు ఎంతవరకు కుదురుతుంటే అంతవరకు చేయాలి. నేను చెప్పే కదా అని చెప్పేసి మరీ గట్టిగా కూడా బిగించకూడదు. మీరు ఎంతవరకు చేయగలిగితే అంతవరకు చేయండి. సో మనం ఒక నెక్స్ట్ వర్కౌట్లో మనం ఒక లెగ్స్ని ఈ విధంగా ముందుకి, ఒక రైట్ లెగ్ని ముందుకు పెట్టి లెఫ్ట్ లెగ్ వెనక్కి ఉంటుంది. ఇక్కడ ఈ పొజిషన్ నుంచి అప్ డౌన్, అప్ డౌన్, అప్ డౌన్, అప్ డౌన్. సైడ్ నుంచి చూపిస్తే చూడండి. ఈ విధంగా మన లెగ్ సైడ్కి ఉండాలి. అప్ డౌన్, అప్ డౌన్, అప్ డౌన్. ఈ విధంగా 15 టైమ్స్ నుంచి 20 టైమ్స్, 15 టైమ్స్ నుంచి 20 టైమ్స్ బోత్ సైడ్స్ అండి. ఇప్పుడు సేమ్ అదే విధంగా ఆపోజిట్ సైడ్ సేమ్ విధంగా అప్ డౌన్, అప్ డౌన్, అప్ డౌన్. సో మన ఒక నెక్స్ట్ వర్కౌట్లో ఏం చేయకూడదండి. పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే కాళ్ళ వంకలు పోతున్నాయో వారు ఈ విధంగా 2 కాళ్ళ మధ్యలో కొంచెం గ్యాప్ పెట్టుకొని ఈ విధంగా రాత్రి పడుకునే ముందు ఖచ్చితంగా ఒక 2 నిమిషాల వరకు ఈ విధంగా కాళ్ళు రెండింటిని గోడకు చాచేసి చేతుని సైడ్స్కి పెట్టి రిలాక్స్గా ఉండాలండి. రిలాక్స్గా ఒక 2 మినిట్స్ నుంచి 3 మినిట్స్ వరకు స్లోగా మీరు ఒక 10-15 డేస్ తర్వాత మీరు మీ ఒక కాళ్ళ వంకలు తగ్గడం గమనిస్తారు. అప్పుడు స్లోగా ఏం చేయొచ్చండి, 2 కాళ్ళ దగ్గర పెట్టుకొని పాదాలని మాత్రమే పైకి కిందకి, పైకి కిందకి, పైకి కిందకి, పైకి కిందకి. ఈ విధంగా 10 టైమ్స్ కంప్లీట్గా పైకి అండ్ కిందకి పుల్ చేయాలి. పుల్ చేసి సేమ్ ఇదే పొజిషన్లో మళ్ళీ ఒక 1 to 2 మినిట్స్ వరకు హోల్డ్ చేయడం ట్రై చేయండి. సో మన ఒక నెక్స్ట్ వర్కౌట్లో మన ఒక లెగ్స్ని ఈ విధంగా 2 మధ్యలో గ్యాప్ పెట్టుకొని ఇప్పుడు ఏం చేస్తాము, మన ఒక రైట్ పాదాన్ని ఈ విధంగా సైడ్కి ఓపెన్ చేసి మళ్ళీ క్లోజ్ చేయాలి. దీన్ని ఒక 10 టైమ్స్ చేస్తున్నప్పుడు మన స్పైన్ని కలపద్దు. ఓన్లీ మన ఒక లెగ్ మూమెంట్ మాత్రమే ఉండాలి. ఈ విధంగా ఒక 10 సార్లు. లెఫ్ట్ లెగ్ 10 టైమ్స్ అయిపోతే మళ్ళీ సేమ్ అదే రైట్ సైడ్ కూడా ఒక 10 టైమ్స్. నెక్స్ట్ సేమ్ ఇదే దీంట్లోనే ఇప్పుడు ఏం చేస్తాము, లెఫ్ట్ తీసుకెళ్ళాము, కింద పెట్టి అదేం పట్టాలి మళ్ళీ ఒక 5 సెకండ్స్. 5, 4, 3, 2, 1 రిలాక్స్. మళ్ళీ ఇంకోసారి ఓపెన్ చేసాము, కింద పెట్టి గట్టిగా నొక్కి పెట్టాలి. 5, 4, 3, 2 రిలాక్స్. మళ్ళీ ఇంకోసారి ఓపెన్ చేసాము, కింద పెట్టి గట్టిగా నొక్కి పెట్టాలి. 5, 4, 3, 2 రిలాక్స్. మన ఒక నెక్స్ట్ ప్రాక్టీస్లో మన ఒక జాయింట్స్ ఏదైతే మన ఒక టో మధ్యలో గ్యాప్స్ ఉన్నాయో, ఈ జాయింట్స్ మధ్యలో గ్యాప్స్, వీటిని ప్రాపర్గా ఒక్కొక్క ఫింగర్తో ఈ విధంగా ప్రాపర్గా ప్రెస్ చేసి క్లాక్ వైస్. అదేవిధంగా ఇక్కడ కూడా ఈ విధంగా ప్రతి ఒక్క జాయింట్ మధ్యలో గ్యాప్స్ని వదలకుండా కంప్లీట్గా 1, 2, 3, 4 మన 2 కాళ్ళకు కూడా ఈ విధంగా ఒక 3 సార్లు నుంచి 5 సార్లు 3 to 5 టైమ్స్ వరకు ప్రాపర్గా చేసుకోవచ్చండి. ఈ విధంగా చేయడం వల్ల మన ఒక పాదాల్లో ఉన్న స్టిఫ్నెస్ కావచ్చు, మన ఒక ఫింగర్ మొబిలిటీ పెరగడం కానీ ఇవన్నీ ప్రాపర్ జరుగుతుందండి. అండ్ బ్లడ్ సర్క్యులేషన్ కూడా చాలా బాగా ఎఫెక్టివ్గా జరుగుతుంది. సో మన ఒక నెక్స్ట్ ప్రాక్టీస్లో మన ఒక కాఫ్ మజిల్స్, మన ఒక పిక్కలు ఉంటుంది, ఈ ఒక పిక్కల్ని మనం స్టిమ్యులేట్ చేసుకుంటాం. ఈ విధంగా పైనుంచి కింద వరకు ప్రాపర్ రబ్ చేసుకుంటాం. ఒక 10 టైమ్స్ వరకు గట్టిగా బలమంతా ఉపయోగించి ఈ విధంగా బోన్ పైన చేయకూడదు, కింద భాగం ఏదైతే ఉందో ఈ యొక్క కాఫ్ మజిల్స్ని కింద వరకు ఈ విధంగా 10 టైమ్స్ చేసి ట్యాప్ చేసుకుంటామండి. ఈ విధంగా ట్యాప్ చేసుకోవాలి. దీన్ని మీరు ఒక 1 మినిట్ నుంచి 2 మినిట్స్ వరకు ప్రాక్టీస్ చేయించండి. సో
ఇప్పుడు మనం చేసిన మూమెంట్స్తో పాటు మనం కనుక ప్రాపర్గా మినరల్స్ పైన కాన్సన్ట్రేషన్ పెట్టి మనం తీసుకుంటున్న డైట్ బ్రేక్ఫాస్ట్ కావచ్చు, లంచ్ కానీ, డిన్నర్ కానీ, వీటిల్లో మనం పొటాషియం, కాల్షియం, అదేవిధంగా మెగ్నీషియం ఉన్న ఫుడ్స్ని కనుక మనం కొంచెం యాడ్ చేసుకోగలిగితే తప్పకుండా మనకు వస్తున్న క్రాంప్స్ కానీ, స్టిఫ్నెస్ కానీ, మజిల్ వీక్నెస్ కానీ వీటి నుంచి బయటపడడానికి హెల్ప్ చేస్తుందండి. దాంట్లో చాలా ఇంపార్టెంట్ బనానాస్ కావచ్చు, నట్స్ కావచ్చు, కోకోనట్ వాటర్ తీసుకోవడము, సెసమి సీడ్స్, పంకిన్ సీడ్స్, స్పినాచ్, డేట్స్, అదేవిధంగా గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ అండి. గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ ఇప్పుడు నేను చెప్పిన లిస్ట్లో నుంచి మీరు ఏదైనా 3 నుంచి 4 ఖచ్చితంగా మీరు ఒక బ్రేక్ఫాస్ట్లో కావచ్చు, లంచ్లో కానీ, డిన్నర్లో కానీ యాడ్ చేసుకోగలిగితే తప్పకుండా మనకు వస్తున్న తిమ్మిర్లు కావచ్చు, మొద్దుబారిన తెలియడం కానీ, వంకర్లు పోవడము, లాగడము, ఇవన్నీ కూడా మనం తగ్గడం గమనిస్తామండి. సో ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ఖచ్చితంగా మన వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్లో ఎవరైతే ఈ సమస్యతో బాధపడుతున్నారో వాళ్ళకి తప్పకుండా మన వీడియోని షేర్ చేయండి. అన్నిటికన్నా ముఖ్యంగా మన భైరవ యోగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వచ్చే వీడియోలో మనం కలుద్దామండి. అంతవరకు ఓం నమః శివాయ.